సూపర్ స్టార్ కృష్ణ కళాభినేత్రి వాణిశ్రీ నటించినటువంటి వింత కథ. ఈ సినిమా 1973వ సంవత్సరం రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఒక ప్రత్యేకత ఏంటంటే హీరో కృష్ణ ఒక అమ్మాయిని రేప్ చేస్తాడు, పని అమ్మాయిని. ఇది ఆ రోజుల్లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ కలగజేస్తుందని చెప్పి చాలామంది అనుకున్నారు. కాకపోతే నిజంగానే ఇంపాక్ట్ కలగజేయలేదు. ఎందుకంటే హీరో కొన్నటువంటి ఉదాత్తత ఆ సినిమాని కాపాడింది. మరి ఇంకొక సన్నివేశంలో కనుక చూసుకుంటే వాణిశ్రీ బాత్రూమ్ సన్నివేశంలో ఆ రోజు బాత్రూమ్ అంటే ఒక టవల్ కట్టుకొని స్నానం చేసేటువంటి సన్నివేశం అనుకుంటారు చాలామంది. కానీ వాణిశ్రీ ఉన్న ప్రత్యేకత ఏంటంటే తన పొడవాటి జుట్టు, ఆవిడ టవల్ కట్టుకోలేదు, ఏం లేదు, పొడవాటి జుట్టుతో శరీరాన్ని కప్పుకొని షవర్ బాత్ కింద స్నానం చేసేటువంటి సన్నివేశం ఆ రోజు పూర్తి స్థాయిలో చిత్రీకరించబడింది ఒక సాంగ్ రూపంలో. ఇది థియేటర్లో వేసినప్పుడు ఆ రోజు థియేటర్లో అందరూ కూడా షాక్ అయిపోయారు. ఏంటి వాణిశ్రీ ఏంటి ఇంత డేరింగ్ స్టెప్ వేయడం ఏంటని చెప్పి. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అది ఒక సంచలనం, తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనం. వాణిశ్రీ కూడా ఈ షాట్ చేస్తుందని, పాట చేస్తుందని కూడా ఎవరు అనుకోలేదు. ఎంత స్థాయికి వెళ్ళిందంటే ఆ రోజు సినిమా ఇండస్ట్రీలో వాణిశ్రీ గురించి చెప్పుకునే వాళ్ళంటూ లేరు. తర్వాత కాలంలో వాణిశ్రీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. నేను జీవితంలో 2 సినిమాలు చేయకూడనివి చేశాను. ఒకటేమో వింత కథ, 2 దెబ్బకుట దొంగల మూట. ఈ 2 సినిమాలు నేను తప్పు చేశాను అని ఆడ పశ్చాత్తాపడినటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఇది మాత్రం తర్వాత కాలంలోకి వచ్చేటప్పటికి మంజు భార్గవి మీకు అందరికీ తెలిసిందే. మంజు భార్గవి కూడా చాలా పొడుగాటి జుట్టు. ఎంత పొడుగాటి జుట్టు అంటే మోకాళ్ళకి పైన ఉంటుందన్నమాట, దాటిపోయి ఉంటుంది. అలాగే మీకు వాణిశ్రీ జుట్టు కూడా మోకాళ్ళకి దాటిపోయి ఉంటుంది. ఈవిడ నిజ కేశాలంకరణ మీరు చూసుకుంటే ప్రేమ్ నగర్లో కొప్పు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీకు తెలియదు. సతీ సావిత్రి సినిమా కనుక చూస్తే ఆడ పొడుగాటి జుట్టు అందులో చాలా సన్నివేశాల్లో మీరు చూడొచ్చు. అలాగే మీకు మరొక సినిమా కనుక చూసుకుంటే మరపురాని కథ. ఈ మరపురాని కథ 1967వ సంవత్సరంలో సూపర్ స్టార్ కృష్ణ మరి వాణిశ్రీ ఇద్దరు కూడా కాంబినేషన్లో హీరో హీరోయిన్లుగా వచ్చింది. ఇది శివాజీ గణేషన్ సావిత్రి. ఈ సినిమా తమిళ్ మాతృక. శివాజీ గణేషన్ సావిత్రి అంటేనే తమిళ సినిమాలో తెర చించేస్తారు. ఆ సినిమా తెలుగులో చేయాలి అంటే శివాజీ గణేషన్ నటన కృష్ణ చేయాలి, మహానటి సావిత్రి నటనేమో సావిత్రి నటన అంటే అందరికీ తెలిసిందే. ఇక్కడ వాణిశ్రీ చేయాలి. వాణిశ్రీ అప్పటికి చిన్న చెల్లికెత్త వేషాలు వేసుకుంటుంది. ఆవిడ ఈ సినిమాలో కనుక సావిత్రి వేషం కనుక వేస్తే ఈ సినిమా ఆడుతుందా? శివాజీ గణేషన్ నటనలో కనీసం 10% కృష్ణ నటించగలడా? ఈరోజు చాలామంది నవ్వుకున్నారు, కృష్ణ ఏంటి శివాజీ గణేషన్ క్యారెక్టర్ చేయడం ఏంటని. ఇది ఆ రోజుల్లో చాలామంది కనుబొమ్మలు ఎగరేసినటువంటి సంఘటన. కానీ మరపురాని కథ సినిమాలో ఆ సినిమా మీరు కనుక చూస్తే మరొక ట్విస్ట్ ఉందండి. సినిమా మొత్తం మీద మీకు ఈరోజు ఏ సినిమా అయినా సరే హీరో హీరోయిన్లు దాదాపు చాలా సన్నివేశాలు కనిపిస్తారు. ఈ మరపురాని కథ సినిమాలో కృష్ణ వాణిశ్రీ కేవలం 2 సన్నివేశాల్లో మాత్రమే కనిపిస్తారు. ఇంటర్వెల్ తర్వాత ఒక సన్నివేశంలో కనిపిస్తారు. క్లైమాక్స్లో వాణిశ్రీ చనిపోయేటప్పుడు ఒక సన్నివేశంలో కనిపిస్తారు. ఇది 2 సన్నివేశాల్లో వాళ్ళిద్దరి మధ్య కథ నడిచేటువంటి ఈ మరపురాని కథ నిజంగా ఆ రోజు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. మరొక సినిమా కనుక చూసుకుంటే లక్ష్మీ నివాసం. 1968లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా వి మధుసూదన్ రావు డైరెక్ట్ చేశారు. ఇందులో విచ్చలవిడితనానికి అలవాటు పడిన కృష్ణ డబ్బులకి లెక్క చేయనితనం, ఒక సినిమా టికెట్లు అన్నీ కొనేసి తన ఫ్రెండ్స్తో కూర్చొని సినిమా చూసేటువంటి విధానం, ఇది ఆ రోజు ప్రేక్షకుల్ని ఆలోచింపజేసింది. నాకు తెలిసినంత వరకు సినిమా ఇండస్ట్రీలో రెండు సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఆలోచింపజేశాయి. ఒకటి ఛాలెంజ్ సినిమా, మెగాస్టార్ చిరంజీవిది. చాలామంది డబ్బులు ఎలా సంపాదించాలి, ఎలా పైకి ఎదగాలి అని ఆలోచింపజేసినటువంటి సినిమా. మరొక సినిమా కనుక చూసుకుంటే లక్ష్మీ నివాసం. డబ్బుని ఎలా పొదుపు చేయాలి, ఎలాగ ఖర్చు పెట్టకుండా ఉండాలి, ఎక్కడ సద్వినియోగం చేసుకొని ఆ రోజు యువత ఈ సినిమా ద్వారానే నేర్చుకున్నారు. నెగటివ్ క్యారెక్టర్ నుంచి పాజిటివ్ క్యారెక్టర్కి మళ్ళేటువంటి క్యారెక్టర్ కృష్ణది. ఇందులో ఒక పాటలో వాణిశ్రీ స్విమ్ సూట్లో కనిపిస్తారు.
స్విమ్ సూట్‌లో నటించడం ఆవిడకది ప్రథమం. ఆ రోజు ప్రేక్షకుల్ని అలరింపజేసినటువంటి ఈ పాట అందరికీ కూడా కనువిందు చేస్తుంది. స్విమ్ సూట్ అని ఎందుకు చెప్పానంటే, వాణిశ్రీ కృష్ణతోనే ఈ డేరింగ్ స్టెప్స్ అన్నీ వేశారు. ఇప్పుడు నేను చెప్పిన బాత్రూమ్ పాట గాని, లేకపోతే స్విమ్ సూట్ గాని కృష్ణతోనే నటించారు. కానీ తర్వాత కాలంలో కనుక మీరు చూస్తే మిగతా హీరోలతో అలాంటి స్టెప్స్ ఆవిడ వేయలేదు. మీకెందుకు 'అల్లుడా మజాకా' 1995లో రిలీజ్ అయింది. అప్పటికి వాణిశ్రీ సెకండ్ ఎంట్రీ ఇచ్చేసారు. సెకండ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు అత్తగారి క్యారెక్టర్‌కి మొట్టమొదట వాణిశ్రీనే అనుకున్నారు. దేవి వరప్రసాద్ ప్రొడ్యూసరు వెళ్ళి అడిగారు. అడిగితే కథంతా విన్నారు. అందులో వల్గర్ సన్నివేశాలు ఉన్నట్టుగా ఆవిడకి అనిపించాయి. పైగా ఒక పాటలో ఆయన చిత్రీకరించే సన్నివేశం అంతా కూడా విన్న తర్వాత ఒక పొడుగాటి స్కర్టు దానికి దాదాపు మోకాళ్ళ పైకి వరకు కూడా కనిపించేటువంటి ఆ దృశ్యం కళ్ళకి ఖచ్చితంగా కనిపించింది. అయితే ఆవిడ చేస్తానని చెప్పి అన్నారు. కాకపోతే ఒక కండిషన్ ఏం పెట్టారంటే రెమ్యునరేషన్ ఎక్కువగా అడిగారు. కానీ దేవి వరప్రసాద్ అంత డబ్బులు ఇచ్చుకోలేదని చెప్పడంతో ఆ పాత్రను వదిలేశారు. అయితే తర్వాత కాలంలో ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను ఆ పాత్రకి అంత డబ్బులు ఎందుకు అడిగానంటే నాకు ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ చేయడం ఇష్టం లేదు. ఒక అత్త క్యారెక్టర్ ఏంటి అంత వల్గర్‌గా చిత్రీకరించడం ఏంటి, ఎక్కువ రెమ్యునరేషన్ అడిగితే వాళ్ళే ఇంక వద్దంటారు కదా అని నేను అంత రెమ్యునరేషన్ అడిగానని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఆ విధంగా 'అల్లుడా మజాకా'లో తర్వాత ఆ క్యారెక్టర్‌ని లక్ష్మిని తీసుకోవడం జరిగింది. ఇంకొక సినిమా కనుక మీరు చూసుకుంటే మీకు ఆవిడ ఏ క్యారెక్టర్ అయినా సరే నచ్చకపోతే చేయరు. ఆ నచ్చని సినిమాలు ఆవిడ అంగీకరించరు. అలాగే మీకు 'రావు గారింట్లో రౌడీ' అని చెప్పి ఒక సినిమా ఉంది. అందులో యాక్చువల్‌గా సుమన్ క్యారెక్టర్‌ని కృష్ణ చేయాలి. కానీ అప్పటికి వాణిశ్రీకి, విజయమ్మలకి విభేదాలు, ఆ విభేదాలు తారస్థాయికి చేరడం, దేవదాసు గొడవ మీకు అందరికీ తెలిసిందే. దేవదాసు సినిమాని విమర్శించారన్న ఒక కారణం చేత చాలా పెద్ద గొడవ జరిగింది. అందుకని కృష్ణ ఆ సినిమా నుంచి వైదొలిగారు. అక్కడ కృష్ణ క్యారెక్టర్ బదులు సుమన్ ఎంటర్ అవ్వటం జరిగింది. మరొకసారి కనుక మనం చూసుకుంటే ఒకసారి కృష్ణ ఫోన్ చేశారు అబ్బాయి గారు అని చెప్పేసి. ఆ సినిమా రైట్స్ అన్నీ కూడా ఆయనకే వచ్చాయి. అందులో తనే చేద్దాం అనుకున్నారు. కానీ తల్లి క్యారెక్టర్ ఎవరు చేయాలి అని ఒక మీమాంస వచ్చింది. అప్పుడు వాణిశ్రీకి తనే స్వయంగా ఫోన్ చేసి ఈ సినిమాలో తల్లి క్యారెక్టర్ చేయాలని అడగడంతో నేను ఒకసారి సినిమా చూస్తానని చెప్పి ఆవిడ అన్నారు. సినిమా చూశారు. కానీ అందులో యాక్చువల్గా విషయం పెట్టేటువంటి క్యారెక్టర్ అది కొడుక్కి. ఆవిడ మాత్రం సున్నితమైన భావాలు, నేను మాత్రం అలాంటిది నేను చేయలేను అని చెప్పి చెప్పడంతో ఆ క్యారెక్టర్ని ఆవిడ చేయలేదు. తర్వాత జయచిత్ర ఆ క్యారెక్టర్ చేశారు. వెంకటేష్కి షిఫ్ట్ అయిపోయింది. కృష్ణ రాశి మూవీస్ వాళ్ళకి ఆ సినిమాని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సూపర్ స్టార్ కృష్ణతో వాణిశ్రీ దాదాపుగా నాకు తెలిసినంత వరకు 20 సినిమాలు చేశారు. దాదాపుగా 1-2 సినిమాలు అటు ఇటు అవ్వచ్చు. ఆ 20 సినిమాలు కూడా చాలా సూపర్ డూపర్ హిట్. అడ్వెంచరస్ ఫిల్మ్స్ తీశారు, సోషల్ రొమాంటిక్ సినిమాలు తీశారు, కని విని ఎరగని ఊహించని రీతిలో సినిమాలు తీశారు. అన్నీ కూడా అద్భుత విజయాలు సాధించారు. ఈ ఫస్ట్ ఇన్నింగ్స్ ఇలాగా వెళ్ళినటువంటి ఆవిడ ఆ ఇన్నింగ్స్ క్లోజ్ అయిపోవడానికి కారణం ఏంటో చెప్పిన, ఇంత బోల్డ్ స్టెప్స్, డేరింగ్ స్టెప్స్ వేసినటువంటి ఆవిడ కూడా ఎన్టీ రామారావుతో ఎదురులేని మనిషి అనేటువంటి సినిమా షూటింగ్ జరుగుతోంది. అందులో కసిగా ఉంది అనే ఒక పాట ఆవిడ విన్నారు. విని ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళి, ఏమండి ఈ పాట ఏంటి ఇంత వల్గర్గా ఉంది, ఈ పాట మీ గురించేనా అని అడిగారు. అవును నా గురించే అని. సరే విని ఊరుకున్నారు. ఈ షూటింగ్ స్టార్ట్ అయ్యేటప్పటికీ ఆవిడ జాకెట్ ఎలాగా డిజైన్ చేశారంటే వీపంతా కనిపించేలా డిజైన్ చేశారు. అది చూసిన తర్వాత ఆవిడ వేసుకోవడానికి నిరాకరించారు. ఇది జ్యోతిలక్ష్మి జయమాలిని వేసుకునే డ్రెస్లా ఉంది, నేను ఇలాంటివి వేసుకుంటే నా అభిమానులంతా ఊరుకోరు అని చెప్పి నిష్కర్షగా చెప్పేశారు. కానీ బాపయ్య దీనికి డైరెక్టరు, అశ్విని దత్ వీళ్ళందరూ కూడా మొండిగా మీరు చేయాలి అని చెప్పడంతో చివరి ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి తన ప్రాబ్లం చెప్పడంతో ఆవిడ ఒకటే అన్నారు, మనం చేయకపోతే ఈ పాటను ఇంకోటి చేస్తారు, మనం డబ్బులు తీసుకున్నాం చేయక తప్పదు కదా అనేటప్పటికి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పాటని చేశారు. చేసిన తర్వాత ఆవిడ నిర్ణయించుకున్నారు, ఇంకా తను ఈ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నేను మారలేను, నేను సినీ పరిశ్రమ నుంచి నిష్క్రమించడం ఉత్తమం అని చెప్పి అనుకున్నారు.
ఆ విధంగా ఫస్ట్ ఇన్నింగ్స్‌ని ముగించేశారు. కానీ ఆవిడ ఫస్ట్ పేజ్‌లో ఎంత సంపాదించారో అంతా పోగొట్టుకున్నారు. తల్లి తన డబ్బుని తీసేసుకున్నారు. అలాగే అక్కా, బావ ఆ డబ్బుని ఎక్కడ పెట్టారో తెలియదు. ఉన్న డబ్బులు ఎటుపోయాయో తెలియదు. చివరికి కోర్టుకెళ్లారు. కోర్టులో లాయర్ ఏమన్నాడంటే, అసలు మీరే మీరు వాణిశ్రీ అని చెప్పి ఏంటి నిర్ధారణ అని అడిగేటప్పటికి అవాక్కయ్యారు. దాంతో సినిమాల్లో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు. సినిమాలు చేయాల్సి వచ్చింది. తనే వాణిశ్రీ అని నిరూపించుకోవడానికి. ఇప్పుడు నేను చెప్పినటువంటి సినిమాలు మంచి మంచివి కొన్ని చేశారు. కానీ ఆ తర్వాత కాలంలో అది కూడా వదిలేశారు. జీవితంలో ఎక్కువ కష్టాలే పడ్డారండి వాణిశ్రీ. ఎన్నో చిరగెత్త వేషాలేసి కష్టపడ్డారు. బాగా సినిమాల్లో పైకొచ్చి 24 గంటలు కష్టపడి డబ్బులు సంపాదించి పోగొట్టుకున్నారు. చివరికి మిగిలే టైంలో కొడుకుని పోగొట్టుకున్నారు. అన్నీ మిగిలిన తర్వాత అనుభవించలేని స్టేజ్‌కి వచ్చారు. థైరాయిడ్ ప్రాబ్లం, ఊబకాయం ఇవన్నీ కూడా. మనిషి జీవితం అలాగే ఉంటుంది. ఏది ఏమైనా ఆవిడ జీవితంలో మాత్రం మెరుపులు మెరిపించింది మాత్రం అది ఖచ్చితంగా సూపర్ స్టార్ కృష్ణతోనే. కృష్ణతో అజరామరమైనటువంటి హిట్స్ ఇచ్చారు. అలాగే వాళ్ళిద్దరూ కలిసి ఎవరు చేయలేనటువంటి మంచి సినిమా చేశారు. అవి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆచంద్రార్కం అలాగే మిగిలిపోతాయని చెప్పి అభిమానులు ఎప్పుడూ కూడా విశ్వసిస్తారు. ఆ జంట మళ్ళీ తిరిగి వస్తుందా అంటే తిరిగి రాదు. అలాంటి వాళ్ళు ఎప్పుడో కానీ మళ్ళీ ఇండస్ట్రీలో తలుక్కుమని మెరవరు. సత్య బ్రదర్ పీపుల్ ఎన్నో అమూల్యమైన విషయాలు మీ గురించి సేకరించి మీ ముందు ఉంచుతోంది. మీకు కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన దీవెనలు మాకు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి అలాగే సత్య బ్రదర్ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.